అరే 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 ముస ఇందాక లెఫ్ట్ సైడ్ ఏదో లేక్ వచ్చింది, అదే చిలక లేక్ వ్యూ పాయింట్ అని ఉంది. నేను కెమెరా ఆన్ చేసి చూపించేపాటికే కొండ వచ్చేసింది. అది ఏ చిలక కోసం కట్టారో తెలీదు ఆ లేక్. మరి అది ఏ చిలక కోసం కట్టారో తెలీదు ఆ లేక్. మరి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. कोई प्रॉब्लम है, बॉस का ड्राइवर है। లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ వీడియోలో ఏంటి అంటే మనం విజయవాడ స్టార్ట్ అవుతున్నాం రేపే. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ATM సూపర్ బైక్. ఇవాళ మనకు వచ్చిన పని ఏంటి అంటే జస్ట్ కొన్ని ఫ్యూ అవర్స్ ముందే నేను పాప్కార్న్ టెస్ట్ చేశాను. ఆ వీడియో ఇంకా ఎడిట్ కూడా అవ్వలేదు, నేను బయటికి వెళ్ళి వచ్చా. ఇప్పుడే వచ్చిన అప్డేట్, నేను రేపు మార్నింగ్ విజయవాడకి స్టార్ట్ అవుతున్నా. సో ఇప్పటికిప్పుడు నేను బండికున్న ఎగ్జాస్ట్ తీసేయాలి, ఎగ్జాస్ట్ మార్చుకోవాలి. అండ్ మీకు ఈ విషయం తెలీదు, నా బండికి ఎగ్జాస్ట్ నేనే మార్చుకుంటా. సో అది ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ రేపు రేపు ఆఫ్టర్నూన్ 1కి నేను స్టార్ట్ అవుతాను ఇక్కడ నుంచి. రేపు ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యి అండ్ మిడ్నైట్ రీచ్ అయిపోతా విజయవాడకి. లెట్స్ సీ. ఫస్ట్ అయితే ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ ఆల్ పీపుల్. అండ్ విజయవాడ ఎయిర్ ఇక్కడ ఉంటుంది. విజయవాడ వెళ్ళాలి నాకు కూడా చాలా ఎక్సైటెడ్ ఉంది. అండ్ విజయవాడ నుంచి నాకు చాలా మెసేజెస్, ఒక 60 అట్లా మెసేజెస్ వచ్చింది. చాలామంది మెసేజ్ చేశారు వచ్చి ఫస్ట్ అందరినీ మీట్ అయ్యి. సో చలో ఇంకా దుమ్ము లేపేద్దాం అక్కడ మన వీడియోస్. రేపే మన రైడ్ స్టార్ట్ అవబోతుంది. సో రైడ్కి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్లో నేను చూపిస్తా. అండ్ నా బండికి ఎగ్జాస్ట్ మార్చాలి అండ్ నేను చైన్ లూప్ చేసుకోవాలి. రేపు మార్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫ్యూల్ ఫిల్ చేసుకొని చలో ఇంకా ఫస్ట్ వెళ్ళి మనం ఎగ్జాస్ట్ మార్చుకుందాం. లెట్స్ గో. సో మన ఎగ్జాస్ట్ ఇది స్టాక్ ఎగ్జాస్ట్ అనమాట. ఇలా ఉంటుంది, స్నేక్ లాగా 4 తలకాయలు ఉంటాయి. సో ఈ స్టాక్ ఎగ్జాస్ట్ తీసుకెళ్ళి మనం మన AR ఫుల్ సిస్టమ్ తీసేసి ఇది పెట్టాలి. అండ్ సౌండ్ ఫుల్ డిఫరెన్స్ తగ్గిపోద్ది చూడండి. ఈ కవర్లో మొత్తం నా ఈ టూల్స్ అనమాట, ఎగ్జాస్ట్ చేయడానికి మన రిపేర్స్ చేయడానికి చూపిస్తాను. ఇది ఈ స్టాక్ ఎగ్జాస్ట్ని తీసి మన ఫుల్ సిస్టమ్ని మార్చాలి. ఇప్పుడు నేను చూపిస్తా. అంత క్లియర్గా చూపించలేకపోవచ్చు బికాజ్ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు ఇక్కడ. నేను ఒక్కడనే మార్చుకోవాలి. నాకు అలవాటు అయ్యేది, అంత పెద్ద థింగ్ ఏం కాదు, కానీ కొంచెం జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి, లేదంటే లీకేజ్ సౌండ్ వచ్చేస్తుంది. చూపిస్తాను నేను. ఫస్ట్ అక్కడ మనకి ఇది ఇక్కడ మనకి స్క్రూస్ ఉంటాయి. ఒక్కొక్క పైప్కి 2 స్క్రూస్ ఉంటాయి. ఫస్ట్ ఆ స్క్రూస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఆ స్క్రూస్ని తీస్తా. అండ్ మేక్ ష్యూర్ మీ దగ్గర అన్ని టూల్స్ ఉంటేనే మీరు ఓపెన్ చేయండి, లేదంటే బండి ఇట్లాగే వదిలేసి మళ్ళీ టూల్ షాప్కి వెళ్ళి కొత్తవి కొనుక్కు రావాల్సి వస్తుంది. ఫస్టే అన్ని సైజులు చూసుకొని అన్నీ కొనుక్కొని పెట్టుకోండి. ఆ తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేసుకోండి. మన ఫుల్ సిస్టమ్ ARది. అండ్ ఇది మనది చాలా రేర్ కలర్ అనమాట. చాలా కష్టపడి చూస్ చేసుకొని తీసుకున్నాం. ఫుల్లీ బ్లూ. అండ్ హీట్ అయితే ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది. సో ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, స్టాక్ పెట్టేస్తాం. సో ఎగ్జాస్ట్ అయితే ఫుల్ సెట్ అనమాట. ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. సౌండ్ ఫుల్ తగ్గిపోద్ది.
సౌండ్ చూసారు కదా, ఫుల్ తగ్గిపోయింది. దిస్ ఇస్ ది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. నిన్న నైట్ నేను ఎగ్జాస్ట్ క్లీన్ చేసేసి పడుకున్నా. అండ్ పడుకోలేదు, యాక్చువల్లీ పాప్కార్న్ వీడియో ఎడిట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈరోజు నా బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవాలి. ఇప్పుడే హెల్మెట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ మన పార్ట్ వచ్చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని వెయిట్ టాలీ చేసుకోవాలి, మనం వేయగలమా లేదా అని చెప్పి. ఎగ్జాస్ట్ నేను ఇక్కడే వదిలేస్తున్నా. ఎగ్జాస్ట్ ఇక్కడ నుంచి ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి రావాలి, బికాజ్ నేను ఇవన్నీ చాలా క్లమ్జీగా ఉన్నాయి. అన్నీ సర్దుకొని అన్నీ బ్యాగ్లో పెట్టుకొని అండ్ ఇంకా ఎగ్జాస్ట్ సర్దాలి నేను, ఎందుకంటే వేరే వాళ్ళకి సర్దమని చెప్తే వాళ్ళు ఎలా పెట్టాలో తెలియదు, దానికి గీతలు పడిపోతాయి, మళ్ళీ నేను దాన్ని చూడలేను. సో దాన్ని మంచిగా క్లోత్స్లో ప్యాక్ చేసి ఒక సూట్ కేసులో పెట్టి వాళ్ళని తీసుకొని రామని చెప్పాలి. సో ఇప్పుడు నా వర్క్ వచ్చేసి ఎగ్జాస్ట్ ప్యాక్ చేయాలి. నా బ్యాక్ ప్యాక్ అయితే ప్యాక్ అయిపోయింది. నేను ఇప్పుడు బాత్ చేసేసి రైడింగ్ గేర్ వేసేసుకొని లంచ్ చేసి చలో ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. నేను 1కి అట్లా స్టార్ట్ అయిపోతాను. సో లెట్ మీ ప్యాక్ మై ఎగ్జాస్ట్ ఇన్ దిస్ బ్యాగ్. చిన్నది ఇది, చాలా చిన్నది. యూ కెన్ సీ హియర్. దీనిలో ఎగ్జాక్ట్గా ఎగ్జాస్ట్ ఒకటే పెట్టింది. సో క్యాన్సిల్ స్కిప్. దీనివల్ల అవ్వట్లేదు. ఇదిగో ఆ పెద్ద దానిలో ప్యాక్ చేసా. అసలు ఎగ్జాస్ట్ ఎక్కడ ఉందో కూడా మీకు కనిపించదు. సో ఇలా ఒక్కొక్క క్లాత్లో ఒక్కొక్కటి పెట్టేశాను, బికాజ్ గీతలు పడకూడదు అని చెప్పి సేఫ్గా ఉంటుంది. ఇది వచ్చేసి నా రైడింగ్ గేర్. ఇప్పుడు నేను బాత్ చేసి అది వేసుకోవాలి. అది ఇప్పుడు నేను తీసుకెళ్ళే లగేజ్, ట్రైపోడ్ అవన్నీ పెట్టున్నాయి. హెల్మెట్ మంది రెడీగా ఉంది. సో ఎవ్రీథింగ్ సెట్. జస్ట్ మనం బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడమే. ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. ఈ బ్యాగ్ ఒకటి నేను ప్యాక్ చేసేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైనా తీసుకొని వస్తారు దీన్ని. సో చలో. Hey guys, welcome back to my YouTube channel. This is Adion Superbike. So ladies and gentlemen, ఈరోజు మనం కోల్కతా నుంచి విజయవాడకి రాబోతున్నాం. ఆఫ్టర్ 1 month 10 days అరౌండ్. ఇంత గ్యాప్ తర్వాత నేను విజయవాడ వెళ్తున్నా. అసలు బాగా ఉంటుంది, చాలు సుఖం అసలు. సో ఇవాళ రైడ్ ఎలా ఉండబోతుందో నాకైతే ఐడియా లేదు, బికాస్ బేస్డ్ ఆన్ రోడ్, బేస్డ్ ఆన్ మై మూడ్, బేస్డ్ ఆన్ ది క్లైమేట్ కండిషన్, దాన్ని బట్టి మనం చేయబోతాం. చేస్తే ఒక 12 hours కవర్ చేసేయచ్చు, లేదంటే ఒక నైట్. ఇప్పుడు 1కి స్టార్ట్ అవుతా నేను, మధ్యాహ్నం 1. యాక్చువల్గా గూగుల్ టైం చూపించేది అయితే 24 hours. సో నేను ఆల్రెడీ దాన్ని 16 hours బీట్ చేశా. ఇప్పుడు నేను దాన్ని 12 hours కూడా బీట్ చేయొచ్చు, లేదు అంటే నేను మిడ్నైట్ ఆగి వెళ్ళొచ్చు, బేస్డ్ ఆన్ మై మూడ్ అండ్ అప్పుడు క్లైమేట్ కండిషన్ బట్టి. వర్షం పడేలాగే ఉంది, ఎండ అయితే రాలేదు. 11:30 12 అవుతుంది అండ్ కొంచెం కూడా సన్ రైజెస్ అలా అంటే ఎండ కనిపించట్లేదు. కూల్గా ఉంది క్లైమేట్, మేబీ వర్షం పడవచ్చు. సో రైడింగ్ గేర్ అవన్నీ రైడింగ్ గేర్ ఉంది, బట్ నేను రైన్ జాకెట్స్ ఇవన్నీ తీసుకురాలేదు. తడిచినా పర్లేదు, అలాగే వెళ్ళిపోతాం. కానీ గోప్రో కెమెరాస్ అన్నీ సేఫ్గా పెట్టుకుని ఒక కవర్లో పెట్టి బ్యాగ్లో పెట్టేసి ఇంకా చలో నాన్ స్టాప్ కొట్టేయడమే. మూడ్ బాగోకపోతే మేబీ నైట్ ఆగొచ్చు, ఏమవుతుందో తెలీదు. సో ఈ వీడియోలో చూడండి. సో చలో లెట్స్ గో. ఇప్పుడు మనం స్టార్ట్ అవబోతున్నాం. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నేను ఫుల్ గేర్ వేసుకున్నా. అండ్ 1 thing, ఇక్కడ తిని నేను బండగయ్యా. నా రైడింగే టైట్ అయింది. అసలు ఇక్కడ కూడా టైట్ అయింది చూడండి. ఇక్కడ ఎంత లూజ్ ఉండేదో అండ్ నా ఫింగర్స్ కూడా వెళ్ళట్లేదు లోపలికి, అంత టైట్ అయిపోయింది. సో చలో. వర్షం రాకముందే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒక 10 kilometers వెళ్ళిపోతే ఇంకా ఆపలేరు. వర్షం పడిందంటే ఇప్పుడు ఇక్కడ ఆపేస్తారు. క్లైమేట్ ఫుల్ కూల్ అయిపోయింది. అసలు ఈ 8 తినే బయలుదేరదాం అనుకున్నా నేను. 3 4 5 6 7 8 ఒకటి తిన్నా దీన్ని అంతే. ఇవన్నీ ఇప్పుడు పెద్ద అయిపోయినాయి. ఆ టైంకి నేను వెళ్ళాల్సి వస్తుంది. చలో బాయ్ దాదా. వెళ్ళిపోతున్నా, విజయవాడ చూస్తున్నా అని ఆనందంగా ఉంది. కానీ
ఇన్ని డేస్ ఉన్నా కదా ఇక్కడ, ఇది ప్లేస్ వదిలి వెళ్ళిపోతున్నా అని చాలా బాధగా ఉంది నాకైతే. బట్ ఏం చేస్తాం, మన వర్క్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అక్కడ ఉండాలి, మనం ఇక్కడ ఉండాలి. అన్న బ్యాగ్ చాలా హెవీగా ఉంది బికాస్ ఆఫ్ దట్ వాటర్ బాటిల్స్. వెళ్ళే లోపు నేను తాగేస్తూ ఉంటా కాబట్టి ఫాస్ట్గానే అయిపోద్ది. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 kgs ఉన్నట్టుంది అది. బట్ నో ప్రాబ్లం, నేను ఇలా బైక్ మీద ఉన్నప్పుడు ఆ వెయిట్ మొత్తం నా బ్యాక్ సీట్ మీద ఉంటుంది. నా కెమెరాస్ ఎక్సెట్రా 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 మొత్తం, నా కొన్ని ప్యాంట్స్ తీసుకున్నా అవన్నీ బ్యాక్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే మనం ఒక 10 kilometers ముందుకెళ్ళి మళ్ళీ అదే 10 kilometers బ్యాక్ రావాలి. బికాజ్ మన దానిలో అసలు ఫ్యూల్ లేదు, రేంజ్ అసలు పడిపోయింది. ఫస్ట్ వెళ్ళి ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకోవాలి. అక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకొని మళ్ళీ వెనక్కి 10 kilometers రావాలి. నేను ముందు చూపిస్తా. అది బ్యూటిఫుల్ క్లైమేట్, ఎంత బాగుందండి క్లైమేట్ అసలు. బాబా వర్షం పడినా నేను ఇలాగే వెళ్ళిపోతా. ఓన్లీ నా వాలెట్ ఇవన్నీ కెమెరాస్ అవన్నీ కవర్లో పెట్టి కొంచెం సేఫ్గా పెట్టుకోవాలంతే. అబ్బా ఆసమ్ ఉంది. అండ్ హ్యూమిడిటీ ఎలా ఉంది అంటే లైక్ నేను జస్ట్ గేర్ వేసుకున్నా. అండ్ క్లైమేట్ చూడండి, వెరీ కూల్. అండ్ నేను డ్రైవ్ చేశాను, మన బైక్ చూడండి ఇంకా 78 degreesలోనే ఉంది. ఇది నార్మల్గా ఎండ ఉంటే 100 ఈజీగా టచ్ అయిపోద్ది, జస్ట్ ఇంత డిస్టెన్స్ వచ్చినమ్మటే. అండ్ నాకు కొంచెం ఎలక్ట్రికల్ బైక్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది బికాజ్ మన ఏఆర్ ఫుల్ సిస్టమ్ లేదు కాబట్టి. బట్ నో వరీస్, మనం విజయవాడ వెళ్ళిపోదాం. అండ్ నాకు ఎగ్జాస్ట్ మీద ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు, వాడి నాకు ఇంట్రెస్ట్ పోయింది దాని మీద. అండ్ బైక్కి అంత సేఫ్ కూడా కాదు అట్లాంటి ఎగ్జాస్ట్. ఇక్కడ ఎక్స్ట్రా ప్రీమియం ఉంటుంది. ఇది పెట్టేసుకొని ఒక స్టోరీ పెట్టేసి మనం లీటర్ వచ్చేసి 111, మన సైడ్ వచ్చేసి 116. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు ప్రీమియంకి. నార్మల్ పెట్రోల్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్ పెట్రోల్ 104, మన దగ్గర 110 అనుకుంటా. ఐ థింక్ మన దగ్గర 111 అనుకుంటా నార్మల్ పెట్రోల్. సో ఒక 6-7 రూపీస్ డిఫరెన్స్ ఉంది. ఓకే చలో, ఇప్పుడు మనం ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఎంత అవుతుందో చూసి ఒక స్టోరీ పెట్టేసి చలో స్టార్ట్ అయిపోదాం. అండ్ నేను బైక్ దిగలేను బికాజ్ నా వెనకాల ఒక 20 kgs లగేజ్ ఉంది. అనవసరంగా తెచ్చా అనిపిస్తుంది నేను. సో 15 liters పెట్టింది. 15 liters 1774. స్పీడ్ బ్రేకర్లు చూడండి, గోడలు కట్ట అంత హైట్ కట్టారు. ఇది స్టాక్ ఇంకా కిందకు ఉంటుంది, పగిలిపోద్ది టాప్ అని. అరే 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 మళ్ళీ ఇంకొకట. ఇది దాని మీద పర్లా, ఇది కొంచెం కిందకే ఉంది. బట్ కానీ తగల్లా. చలో 20 kilometers వచ్చాం. ఇంకా హైవే ఎక్కడానికి మనకి ఇంకొక 10 kilometers ఉంటుంది. హైవే ఎక్కిన తర్వాత ఇంకా నాన్ స్టాప్ మనకి ఎక్కడ ఆగాలనిపించదు. అండ్ క్రూజ్ చేసుకుంటూనే వెళ్ళిపోతాం. క్లైమేట్ ఇంకా మంచిగా కూల్గానే ఉంది. ఇంకా సన్ రాలేదు, వర్షం పడలేదు. ఏమైద్దా అని తేడాగా ఉంది. వర్షం పడితే ప్రాబ్లమ్, సన్ వస్తే ప్రాబ్లం లేదు. సన్ వస్తే వెళ్ళిపోవచ్చు, వర్షం పడితేనే కొంచెం ఆగాలి బికాస్ ఆఫ్ మై కెమెరాస్ అండ్ ఆల్ థింగ్. कोई दिक्कत होगा तो मेरे को फोन करे, मैं ड्राइवर है। कोई प्रॉब्लम है, बॉस का ड्राइवर है। प्रॉब्लम है। थैंक यू. नंबर दे दो। అమ్మా అసలు నేను ఆగేవాడిని కాదు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇంకా స్లో అయ్యాను. వచ్చి పట్టేసుకున్నాడు. పైసా తీయన్నాడు. నేను తీయనన్నా, నెంబర్ ఇవ్వంటా డైరెక్ట్గా. ఆగిపోయింది ట్రాఫిక్. ఓహో రోడ్డు వేస్తున్నారా? ఇది ఇప్పుడు వేసింది కాదే.
ప్యాచెస్ వేస్తున్నారు. భయ్యా చలో జావు, బాయ్ బాయ్. ఎగ్జాక్ట్గా 230 కిలోమీటర్స్ అట్లా వచ్చాం. ఇంకా చాలా దూరం ఉంది. టైం 4:20 అవుతుంది. నేను ఒక్క దగ్గర కూడా ఆగాలని ఉంది. ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆగుతా. అయితే ఈ రోడ్స్ మొత్తం వేస్తున్నారు. ఈ మొత్తం మన ఆఫ్ రోడింగ్ 100 కిలోమీటర్స్. మీరు ఏదైతే నేను విజయవాడ టు కోల్కతా వచ్చిన బ్లాగ్ చూస్తారో దానిలో మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్లో ఒక 100 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ అనుకుంటా ఇది. రోడ్స్ వేస్తున్నట్టున్నారు. 4:35 అవుతుంది. మన ఏదైతే మన ఒరిస్సా తర్వాత శ్రీకాకుళం రోడ్స్ ఉన్నాయో ఎక్సలెంట్ ఉంటాయి అసలు ఆ రోడ్స్. అక్కడ అస్సలు ఒక్క బంప్ కూడా ఉండదు. ఒక ఏరోప్లేన్ రోడ్లో ఉంటుంది. ఏదైతే మన శ్రీకాకుళం ఒరిస్సా దాటిన తర్వాత రోడ్ అనమాట. ఇప్పుడు ఫాస్ట్గా మనం డార్క్ అయ్యేలో దాటేస్తే ఫుల్ నైట్ మొత్తం అదే ఏమంటారు డ్రైవ్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు మన విజయవాడకి. ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ నా టార్గెట్ ఏంటంటే డార్క్ అయ్యేలోపు నేను శ్రీకాకుళం వరకన్నా వెళ్ళిపోవాలి. అది హార్డ్, కానీ ట్రై చేస్తున్నా నేను. లేదంటే కొంచెం ముందుకు వెళ్ళి ఒక మంచిది ఏమన్నా కనిపిస్తే అక్కడ ఆగి రే ఫ్యూల్ ఫిల్ చేపించేసి ఇంకా 50 రేంజ్ చూపిస్తుంది. 300 కిలోమీటర్స్ వచ్చామంటే మైలేజ్ బాగానే ఇస్తుంది. 130 స్పీడ్. అండ్ రోడ్ కొంచెం అన్ఈవెన్గా ఉంది కాబట్టి కొంచెం మ్యాక్సిమం అన్ని బ్రేక్స్ అయిపోయినాయి. సో ముందుకెళ్ళిపోయి ఎక్కడ 1 కిలోమీటర్ నుంచి ట్రాఫిక్ ఉంది ఇట్లాగే. అమ్మా ఇంత దూరం తోలింది ఏం లేదు. 1 కిలోమీటర్ చుక్కలు చూపించింది భయ్య. చేతులు పెట్టేసినాయి, కాళ్ళు పెట్టేసినాయి. అరే 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 ముసల్ అరే 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 ముసల్ తోలడం రానప్పుడు ఎందుకు వస్తారా? కొంచెం హైగానే ఉంది ఈ సిటీ కూడా. బెహరంపూర్ అని చెప్పి ఒక సిటీ క్రాస్ చేస్తాం. సిటీ కూడా కాదు, అది ఒక విలేజ్ లాగా అన్నమాట. అది క్రాస్ చేస్తే ఇంకా మనం ఆల్మోస్ట్ వైజాగ్ దగ్గర ఉన్నట్టు. అది క్రాస్ చేస్తే శ్రీకాకుళం క్రాస్ చేస్తే వైజాగ్ ఇంకా మనకి. దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ ఫ్రమ్ 5 kilometers. అమ్మా చాలా సేపటి తర్వాత ఆగాను నేను. కాళ్ళు విరిగిపోయినాయి, చేతులు నలిగిపోయినాయి. అబ్బా ఫ్లైట్ అంటే ఆంధ్రప్రదేశ్, कोलकाता से आंध्र प्रदेश. हाँ वो ठीक है, बाय बाय. సో H2 ఉందంట భువనేశ్వర్లో. బా నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను H2 చూడలా.
అండ్ ఇట్స్ మై డ్రీమ్ బైక్. చెన్నై మనకు అవసరం లేదు. విశాఖపట్నం 412 కిలోమీటర్స్, మనం విశాఖపట్నం లోపలికి వెళ్ళాం కాబట్టి విశాఖపట్నం బయట నుంచే వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ నుంచి మన విజయవాడ 770 కిలోమీటర్స్, 13 hours 33 minutes చూపిస్తుంది. బీట్ చేయగలమా లేదా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దిస్ హ్యూజ్ ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ చూడండి, ఎప్పటి నుంచో ఇట్లాగే ఉంది. నాకు ఫింగర్స్ మొత్తం పెయిన్ వస్తున్నాయి, ప్లస్ ఈ లెగ్స్ మొత్తం ఇలాగే ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా. స్పీడింగ్ చేస్తూ ఉంటే అసలు అదేం అర్థం కాదు. లైక్ ఒక స్పీడ్లో ఉంటే ఇలా ఆపుతా, కాలు కింద పెడతా, పైన పెడతా, ఇలా వెళ్తున్నా కదా, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. 6 hours కంటిన్యూస్గా రైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆగాను. ఇందులో మనకి ఫస్ట్ థింగ్ మాన్స్టర్ ఇవి లైక్ రైడ్ చేస్తాను అంతా ఫుల్ లైట్ డ్రైవ్ చేస్తే వెళ్ళిపోవచ్చు. కానీ క్లైమేట్ కొంచెం వర్షం పడేలా ఉంది. ఒకవేళ వర్షం పడితే ఆపేయాల్సింది. కెమెరాస్ అన్ని గుర్తు పెట్టేయాలి చూస్తున్నా. అండ్ ఇప్పుడు చైన్ లూప్ చేసుకొని ఒక 10-15 minutes రెస్ట్ తీసుకొని హైవే మీద కొట్టేయడమే. ఇక్కడ వచ్చేసి మనకి విండ్ ఆపోజిట్ వస్తుంది, లైక్ మనకు ఆపోజిట్ వస్తుంది, అది కొంచెం ఆపేస్తుంది. కొంచెం వర్షం వచ్చేలా క్లైమేట్ ఉంది, అది ఒకటి. ఇంకా ఫుల్ నెక్ పెయిన్ అన్నమాట, కొంచెం రెస్ట్ తీసుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ఎనర్జీ డ్రింక్. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ రెస్ట్ తీసుకున్నా, చైన్ లూప్ చేసుకొని అండ్ మాన్స్టర్ డ్రింక్ తాగింది కూడా దిగిపోయింది నాకైతే. అంతసేపు తీసుకున్నా. నేను మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకున్నా. అండ్ వాష్రూమ్ అన్నీ కంప్లీట్ చేసుకొని పాట పాడాలి కదా, పాట పాడకపోతే ఎట్లా మరి. డిస్టెన్స్ డ్రైవ్ చేయడం కన్నా ప్రాబ్లం లేదు, కానీ ఈ బ్యాగ్ వెయిట్ వల్ల నేను చేయలేకపోతున్నా. అండ్ క్లైమేట్ కూడా వర్షం పడేలాగే ఉంది. పడకూడదని కోరుకోండి మీరు కూడా. సో మీరు ఎలాగో రేపు కోరుకుంటారు, రేపటికి నేను విజయవాడ వెళ్ళిపోతా. అండ్ ఇది వచ్చేసి మా షాప్, ఇవి విజిటింగ్ కార్డ్స్ అనమాట. చాలా జాగ్రత్తలు చెప్పారు. అసలు ఈ సూపర్ బైక్స్ అంటేనే లైఫ్ 50-50 అనమాట. తీసుకునే ముందు చాలా ఆలోచించుకొని తీసుకోవాలి. నాకంటే ఏదో అలా అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఇదే నాకు ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు కూడా నాకు నో చెప్పలేక ఓకే చేశారు. కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. చేస్తే ఎంత స్పీడ్లో డ్రైవ్ చేయి, కానీ బ్లైండ్గా డ్రైవ్ చేయొద్దు. ఇంకొకటి, రైడ్స్కి వెళ్ళినప్పుడు ఈ విజిటింగ్ కార్డ్ చూసారు కదా, ఇప్పుడు ఒకటి నా ప్యాంట్ పాకెట్లో ఒకటి ఉంటుంది, అదే నా ప్యాంట్ ప్యాకెట్ ఫ్రంట్ పాకెట్లో ఒకటి ఉంటుంది, బ్యాక్ పాకెట్లో ఒకటి ఉంటుంది, జాకెట్ పాకెట్లో ఒకటి ఉంటుంది, రైడింగ్ గేర్ ప్యాంట్లో ఒకటి ఉంటుంది, ఇంకా నా బ్యాగ్లో ఉంటుంది. ఇది అన్ని చోట్ల ఉంటుంది విజిటింగ్ కార్డ్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ పడిపోయాను అంటే, సో అప్పుడు ఎవరన్నా హార్ట్ అదే ఏమంటారు, కొంచెం దయ కలిగిన హార్ట్ ఉన్న వాళ్ళు చూస్తే విజిటింగ్ కార్డ్ చూసి అట్లీస్ట్ కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తారు అని చెప్పి ఒక నమ్మకం అనమాట. కానీ అలా ఏం అవ్వదు అని వాళ్ళకి తెలుసు, కానీ ఎందుకన్నా జాగ్రత్త ఇది. ఇంకొకటి, నా ఫోన్కి లాక్ ఉండకూడదంట. ఇన్ కేస్ పడిపోతే వేరే వాళ్ళు ఎమ్మటే ఓపెన్ చేసి కాల్ చేయడానికి అని. సో ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది అయితే పక్కా ఏంటి అంటే, సూపర్ బైక్ అంటేనే లైఫ్ 50-50 ఛాన్సెస్ అనమాట. చెప్పలేము ఎప్పుడేమైద్ది అని. సో చలో ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి 730 కిలోమీటర్స్ ఉంది, 12 hours చూపిస్తుంది. నాకు ఈ ఒరిస్సా ఒకటి క్రాస్ చేసేస్తే చాలు, మన తెలుగు స్టేట్ ఎంటర్ అయిపోతే చాలు. నాకు నైట్ ఎక్కడ స్టే చేయాలని లేదు. ఇప్పుడు టైం 8:37 అండ్ నాకు నైట్ స్పీడింగ్ చేయాలంటే కొంచెం భయం ఎక్కువ. ఎందుకు అంటే చెప్పలేము, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి, కనిపించినవి. తెలిసిన ఏరియా అంటే ఏదో ఒకటి చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ నేను పడిపోయినా మా ఊళ్ళో రావడానికి 1 day టైం పట్టింది.
వన్ డే కాదులే, ఆ పాటికి నేను గోవింద గోవింద, అందుకే చూసుకొని డ్రైవ్ చేయాలి. చలో, వర్షం పడేలాగే ఉంది, మేఘ కొంచెం వర్షం పడినా ఆగకూడదు అనుకుంటున్నా నేను. చూద్దాం. మన బైక్ ఫుల్ కూల్ అయిపోయింది. అసలు ఈ సౌండ్ చూడండి ఎంత స్మూత్గా. నాకు ఈ సౌండ్ ఇస్తాం Z900లో. లొకేషన్కి ఒక 23 కిలోమీటర్స్ మనం రైట్ సైడ్ వెళ్తే చిలక లేక్ వస్తుందంట. ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ చాలా మంది చెప్తే విన్నా నేను. యాక్చువల్గా నా ప్లాన్ వచ్చేసి ఇవాళ నైట్ ఒకవేళ నేను స్టే చేస్తే ఇక్కడ పక్కన మాకు తెలిసిన హోటల్ ఉంది, అక్కడ స్టే చేసి మార్నింగ్ వచ్చి ఈ లేక్కి వచ్చి వెళ్దామని. కానీ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ నౌ బికాజ్ నాకు ఐఎమ్ స్టిఫ్. లైక్ నేను స్ట్రాంగ్గానే ఉన్నా, నేను ఇంకా వీక్ అయిపోలా. లైక్ వీక్ మీన్స్ టైర్డ్ అయిపోలా. నేను టైర్డ్ అయి ఉంటే పక్క ఆగేవాడిని, కానీ నేను టైర్డ్ అవ్వలేదు. సో ఎంతవరకు తోలగలిగితే అంతవరకు తోలేస్తాను నేను. నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఒకటి వచ్చేసి నా బ్యాగ్ ఒక 20 kgs బ్యాగ్ ఉంది. ఇంకా ఈ రోడ్ ఒక్కసారి మనం శ్రీకాకుళం రోడ్ ఎక్కితే చాలు, అక్కడ నుంచి మన విజయవాడ వరకు రోడ్ ఎక్సలెంట్ ఉంటుంది. టక్ టక్ ఉంటున్నాయి హ్యాండ్స్. సో ఇది టోల్గేట్ నెంబర్ ఇన్ఫినిటీ. వీళ్ళు ఎలా చేశారంటే, ఇందాక ఒక టోల్గేట్ క్రాస్ అయ్యే ముందు 1/2 కిలోమీటర్ ఉంది అని చూపించింది, 500 meters అని బోర్డు చూపించింది. సరే లైట్స్ అదే నార్మల్ ఏంటి గొడవ, కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి, మా ఆడియన్స్కి బోర్ కొడుతుంది పాపం. సో మెట్రోకి వద్దాం. ఒక 500 meters అని చెప్పి బోర్డు కనిపించింది. సర్లే ఇంకా ఉంది కదా, లైట్స్ కనిపించినప్పుడు స్లో అవుదామని చెప్పి వెళ్తున్నా. మా ఎంత పెద్ద గోడ స్పీడ్ బ్రేకర్ కట్టాడు వాడు, నాకు అది కనిపించలేదు అసలు. లైట్స్ కూడా లేదు, ఇదిగో ఇట్లా డార్క్ ఉంది. అసలు ఆ స్పీడ్ బ్రేకర్ ఉంది, మొత్తం గాల్లో వెళ్ళిపోయా నేనైతే అది క్రాస్ చేసినమ్మటే. అండ్ మీకు బోర్ కొడితే నేను ఒక స్టోరీ చెప్తా, వినండి. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి దెయ్యాలు ఎక్కువ. అండ్ మనం నైట్ టైమే దాటుకుంటూ వస్తున్నామని నా వెనకాల సీట్లో ఎన్ని కూర్చున్నా చూసుకోవాలి వెళ్ళి. నేను ఒక్కడనే అయితే రావట్లేదు విజయవాడ, ఒక్క దెయ్యాన్నన్నా తీసుకొని వస్తాను నేను పక్క. ప్రజెంట్ అయితే అవన్నీ ఎవరు నమ్మట్లేదు. అండ్ దెయ్యాలకు కూడా బోర్ కొట్టేసి వెళ్ళిపోయినట్టున్నాయి, తగ్గిపోయినాయి. ఇంతకు ముందు అయితే ఉండేవి అసలు. ఒక 10 years బ్యాక్ బాగుంటుండే కదా దెయ్యాలు అప్పుడు. ఇప్పుడు కామన్ అయిపోయింది, దెయ్యాలకు కూడా బోర్ కొట్టేసింది. అయ్యేటో వెళ్ళిపోయినట్టున్నాయి బోర్ కొట్టి. సారీ గాయస్, మీకు చిలక లేక్ వ్యూ పాయింట్ చూపిద్దాం అయ్యా ఇదేంటి నాకేం అర్థం కావట్లేదు. ఇటు నుంచి ఎటు వెళ్తున్నాను, అటు రోడ్డు ఉంది, మొత్తం ట్రయాంగిల్లా ఉంది. ఇందాక లెఫ్ట్ సైడ్ ఏదో లేక్ వచ్చింది, అదే చిలక లేక్ వ్యూ పాయింట్ అని ఉంది. నేను కెమెరా ఆన్ చేసి చూపించేపాటికే కొండ వచ్చేసింది. అది ఏ చిలక కోసం కట్టారో తెలీదు ఆ లేక్. మరి సారీ, లేక్ని కట్టడం ఏంటి అంటే ఏ చిలక కోసం ఏ చిలక కోసం ఆ లేక్కి చిలక అని పేరు పెట్టారో తెలీదు. ఆ చిలక ఎవరో కానీ అదృష్టమంతురాలు. కొంచెం హార్డ్గా ఉన్నాయి వర్డ్స్, బట్ ట్రై చేస్తున్నా. దెయ్యాలు ఉండే ప్లేస్లో ఉండేవి, కొండ మీద నుంచి అక్కడ దూకాలి బొమ్మని. ఇక్కడ పోలీస్ కాదు, ఐ థాట్ పోలీస్. చీకట్లో నాకు ఆ డ్రెస్ కలర్ కనిపించాలా, పోలీస్ అనుకున్నా. వచ్చి హాయ్ అన్నారు. ఎక్కడ వరకు వెళ్తున్నావు అంటే ఆంధ్రప్రదేశ్ అన్నా. ఓ భయ్యా, सॉरी हाँ पुलिस ठीक है
नहीं नहीं ओडिया नहीं हमी आंध्रा से आंध्र प्रदेश हाँ नहीं नहीं यार ठीक है बाय सर पुलिस ऑफिसर सॉरी 950 cc 950 అర్థం కాల ఆయనకి పక్క కాగు చెప్తా అనుకున్నా పోలీస్ లాగే ఉన్నాడు అని పోలీసే అంట అలా ఇక్కడ ఒరిస్సా పోలీస్ అంట నైస్ మనకు అర్థం 90 cc 950 cc అంకుల్ జీ ఓకే బాయ్ బాయ్ అయ్యా ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి ఎప్పుడు గుద్దకండ్రా నన్ను గుద్దితే మిమ్మల్ని గుద్దుతా తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాను నేను ఆగండి గూగుల్ పిచ్ ఏదైపోతుంది